ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత చాలా కీలకమైన వ్యక్తులు, ఆ పార్టీలో ఉంటున్న కీలకమైన పెద్దలు కూడా ఆ పార్టీ వీడి వెళ్ళడం జరిగింది. విజయసాయిరెడ్డి గారంటి కావచ్చు, అదేవిధంగా బాలినేని లాంటి వారు కావచ్చు, అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలా కీలకంగా మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఆ పార్టీ వీడి బయటికి రావడం జరిగింది. అంటే కొంతమంది కేసులకు భయపడి బయటికి వెళ్ళిపోయాడనే వాదన బలంగా ఉన్నప్పటికీ, కానీ ఆ ప్రభుత్వం ఎప్పుడైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో మంత్రులను మార్చినప్పుడు కావచ్చు, దాంట్లో సహజంగానే బాలినేని శ్రీనివాస్ అలిగాడని చెప్పేసి అనేక మార్లు తనను బుజ్జగించాడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన. అనేక కట్టుకట్టలు వేసి తనను ఆపాలని ప్రయత్నించినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆయన ఇది చేయలేకపోయారు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే పూర్తిగా కూడా ఆయన నియోజకవర్గాల్లో కావచ్చు, అక్కడ ఆయన జిల్లాలో, ప్రకాశం జిల్లా పూర్తిగా కూడా చాలా తీవ్రంగా ఆయన వల్ల చాలా తీవ్రమైన నష్టమే వైఎస్ఆర్సీపీ పార్టీకి జరిగిందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా బలంగానే చెప్తుంటుంది. కానీ అయినప్పటికీ కూడా వాళ్ళ మధ్యలో గ్రూప్ రాజకీయాల వల్లే ఇలాంటి పార్టీకి పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కానీ జగన్మోహన్ రెడ్డి మీద నెప్పని నెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు మారిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారు అలా ఇలా అని చెప్పేసి బాలినేని శ్రీనివాసు పార్టీ వదిలి బయటికి వెళ్ళడం జరిగింది. సో కాబట్టి బయటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చాలా బలంగా వినిపిస్తున్న వార్త ఏంటంటే, బాలినేని శ్రీనివాస్ గారు ఆయన స్వయానే ఆయన కూడా ఆయన సన్నిహితుల దగ్గర చెప్తున్నట్టు, అంటే పార్టీ వీడి చాలా పెద్ద తప్పు చేశాను, మరోసారి పార్టీలోకి రావడానికి ప్రయత్నిస్తున్నాను అనే తీరులో ఆయన మాట కూడా ఉంది అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇప్పటికీ జనసేన పార్టీలో చేయడం జరిగింది. జనసేన పార్టీలో తనకు ఎమ్మెల్సీ సీటు కూడా వస్తుందని ఆయన గ్రహించడం జరిగింది. సో కాబట్టి ఆయనకు వస్తుందని చెప్పారు కనుక, కానీ ఆ తర్వాత అనేక పార్టీలు నామినేట్ పదవులు జనసేన పార్టీ తీసుకున్నప్పటికీ కూడా కానీ తనకు అవకాశం కల్పించలేకపోవడం. సో కాబట్టి దీంతో తీవ్ర మనస్తాపం చెందుతున్నాడు. అంతేకాదు ఆ పార్టీలో ఆయనకు ఆ స్థానం అనేది ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంత బలమైన, అంటే వైఎస్ఆర్సీపీలో ఒక 5-6 మంది ఒక బలమైన నాయకులు ఉంటే ఆ 5-6 మందిల్లో ఇతను కూడా ఒక బలమైన నాయకుడుగా మెదగడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు. సో ఒకటి చాలా కీలకమైన వ్యక్తి అనేది కూడా ఉంది. అంటే ఇప్పుడు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలోనే కాదు, గతంలో కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, చాలా కీలకంగా ఇలా రాజకీయాలు చేసిన వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులు పక్క పార్టీలకు వెళ్ళి వాళ్ళ దగ్గర పంచగాయడం అనేది సరైనదిగా లేనట్టుగా ఆయన కార్యకర్తలు కూడా చాలా తీవ్రమైన మనస్తాపం చెందుతున్నట్టుగా కనిపిస్తుంది అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఏది ఏమైనా కూడా వైఎస్ ఫ్యామిలీకి ఎవరైతే బాలినేని శ్రీనివాస్కు కావచ్చు ఎంత సన్నిహితం ఉందో అందరికీ తెలిసిన విషయమే. కానీ అయినా కూడా ఆయన బయటికి వెళ్ళడం ఆ పార్టీనే కాదు, జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని కూడా వాళ్ళ ఏదైతే ఆ కుటుంబాన్ని విమర్శిస్తే పక్క పార్టీలోంచి కొంచెం ఇదే అవుతుందేమో అని కొంతమంది ఆయుధంగా వాడుకోవాలనుకున్నారు. కానీ అది మధ్యలోనే వాళ్ళ ప్లాన్ అనేది చాలా తీవ్రంగా ఫెయిల్ అయిపోయింది అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది.